హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్. ఇవాళ అయితే మరికొన్ని డిజైన్స్ అయితే మేము ముందుకు వచ్చేసానండి. సింపుల్గా, చాలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే ఈ వీడియోలో బ్లౌజెస్ అన్నీ యూజ్ అవుతాయండి. చూసారా, శారీలో పీస్ మీద ఇలా వర్క్ చేశాను. గోల్డ్ సిల్వర్ కాంబోతో అయితే వర్క్ చేశానండి. డీటెయిల్గా చూపిస్తాను చూడండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా కర్వ్ షేప్లో వస్తుంది కదండి, ఇలా కర్వ్ షేప్ వస్తుంది. దీనికి వచ్చేసి బ్యాక్ వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబోతో అయితే శారీలో ఏ కలర్స్ లేవండి. శారీలో పీస్ తీసుకొని ఈ వర్క్ అయితే చేశాను. ఇలా వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేస్తుంది. చాలా అంటే చాలా సింపుల్గా వస్తుంది. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఇవి వచ్చేసి హ్యాండ్స్ చూడండి ఎంత డిఫరెంట్గా వచ్చాయంటే, హ్యాండ్లో బార్డర్ని తీసుకొని కింద వచ్చేసి ఒక లైన్ వర్క్ చేశాను, పైన వచ్చేసి బూటీస్ వేసాను. హ్యాండ్ కూడా ఎంత గ్రాండ్గా అనిపిస్తుందంటే, శారీ బార్డర్ మొత్తం ఇదే ఉందండి, చాలా డీసెంట్ లుక్ ఉంది. ఇక్కడ చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసాను. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్. ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్లో వేసాము. ఫ్రంట్ కూడా ఇలానే వచ్చేస్తుంది. ఫ్రంట్ కూడా ఇలా బుట్టీస్ వస్తాయండి మనకి. ఫ్రంట్ చూసారా, ఇలా క్రాస్లో వచ్చేసి అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బుట్టీస్ వచ్చేస్తాయి. ఇదైతే చాలా అంటే చాలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి అయితే ఇదైతే బెస్ట్ డిజైన్ అండి. అంటే గోల్డ్ జరీ యూజ్ చేసినప్పుడు కొంచెం ఆడ్గా కనిపిస్తుంది అని చెప్పి కొంతమంది ఇష్టపడారు కదా. ఇలాంటి సింపుల్ డిజైన్స్ మనకి పింక్, గ్రీన్, రెడ్ అలా వేసుకుంటే ఇంకా వేరే శారీస్ కూడా యూజ్ అవుతాయండి. ఇది ఒక డిజైన్. ఇంకొకటి వచ్చేసి శారీలో పీస్ మీద వర్క్ చేశాను. ఇది కూడా డిజైన్ అనేది సింపుల్గానే ఉంటుందండి. సింగిల్ కలర్ బ్లూ మీద శారీ అంతా గోల్డ్ వచ్చింది. గోల్డ్ వచ్చేసరికి ఇట్లా మొత్తం నేవీ బ్లూ వచ్చేసి గొలుసు కుట్టు డిజైన్ అంటారు కదండి, ఆ ప్యాటర్న్లో వచ్చేసింది. చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా. సింగిల్ కలర్ గోల్డ్తో వేసుకుందాం అని అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి డిజైన్. చూసారా, మొత్తం గొలుసు కుట్టుతో గోల్డ్ జరీతో అయితే వేసేసాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా క్రాస్లో కరువులో వేసేసాను. ఈ హ్యాండ్స్కి ఎట్లా వచ్చినాయి అంటే, హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చిందండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ వచ్చింది. సో కస్టమర్ అయితే బార్డర్ కూడా పెట్టుకుంటామని చెప్పారు. బార్డర్ మీద నేను ఇలా అయితే బూటీస్ ఇచ్చేసానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం పెట్టుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే లుక్ సపరేట్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి సింపుల్గా కానీ కొంచెం హెవీగా కనిపించాలి అని అనుకునే వాళ్ళకైతే ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. బ్యాక్ చూసారా, ఎల్లో సిల్వర్ కాంబోతో అయితే చేశాను. చూడండి, ఎల్లో సిల్వర్ ఫ్లవర్ డిజైన్, చిన్న చిన్న లీఫ్లు, చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే వచ్చిందండి. ఈ డిజైన్ అయితే చాలా లుక్ ఉంటుంది, ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇది వచ్చేసి ఫ్రంట్ క్రాస్లో వేసాము ఫ్రంట్. ఇవి హ్యాండ్స్ వచ్చేసి చిన్న చిన్న బూటీస్, అంటే రెగ్యులర్గా వచ్చే బూటీస్ కాకుండా డిఫరెంట్గా ఉంటాయండి. ఈ బూటీస్ కూడా ఎంత బాగుంటాయి అంటే చూసారా, 2 హ్యాండ్స్ ఇలా వస్తాయి. చూపిస్తాను చూడండి. అంటే స్ట్రాబెర్రీస్ ఉంటాయి కదండి, అట్లా చిన్నగా అసలు చాలా అంటే చాలా లుక్ అనిపిస్తాయి. ఈ బూటీస్ కూడా సింగిల్ లైన్ వచ్చేస్తుంది కింద, సింగిల్ లైన్ వచ్చేసి ఇలా బూటీస్ అనేది వచ్చేస్తాయి. ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్, ఇంకొకటి ఉందండి, అది కూడా చూపిస్తాయి. ఇది కూడా ఇవాళ వర్క్ చేసిన అన్నీ అయితే మ్యాక్సిమం శారీలో బ్లౌజెస్ మీద అయితే వర్క్ చేశానండి నేను. ఇది కూడా శారీలో వచ్చిన బ్లౌజే, కాకపోతే ఏంటంటే చాలా అంటే చాలా మందంగా ఉంది, అందుకే వీళ్ళకైతే హాఫ్ పట్టు క్లాత్ ఏం తీయలేదు నేను. బ్యాక్ చూడండి, మల్టీ కలర్ అండి. కస్టమర్ వచ్చేసి ఇలా మల్టీ కలర్తో అయితే నాకు వర్క్ చేయమని చెప్పారు. కచ్ వర్క్ వచ్చేసి ఎన్ని కలర్స్ యూజ్ చేశానండి. మొత్తం అవుట్లైన్ ఇదంతా వచ్చేసి గోల్డ్తో యూజ్ చేశాను. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి ఎల్లో, పర్పుల్, గ్రీన్, వైట్, మొత్తం 4 కలర్స్ తీసుకున్నాను. జరీ కాకుండా ఇలా ఏ శారీ మీద అయినా కట్టుకోవచ్చు కదా అనే ఆప్షన్తో అయితే వాళ్ళు అయితే డిజైన్ చేయించుకున్నారు. ఈ డిజైన్ చాలా బాగుంటుందండి, మగ్గం వర్క్ లుక్లో వస్తుంది. ఇవి చల్ల ఫ్లవర్స్ అంటారు కదా, అలా డిఫరెంట్గా వస్తుంది చూడండి. ఇది ఫ్లవర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ వచ్చేసి ఇలా కరువులో వస్తుంది చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఫ్రంట్ కూడా అంతే, బ్యాక్ ఎన్ని అయితే మనం యూజ్ చేసామో అన్ని కలర్స్ పెట్టాము. హ్యాండ్స్ వచ్చేసి ఇలా, హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ కావాలని చెప్పారు కస్టమర్ అయితే. ఇలా షార్ట్ హ్యాండ్స్ వేసేసి పైన వచ్చేసి చిన్న చిన్ని గ్రీన్ బుట్టి వేసేసాం. బ్యాక్ ఎలా వచ్చిందో ఫ్రంట్ కూడా అలానే వచ్చేసింది. బ్యాక్ ఎలా వస్తుందో హ్యాండ్స్ కూడా అలానే వేసామండి. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్ని బూటీస్ ఇచ్చేసాను.
ఓకేనా. వీడియోలో బ్లౌజెస్ అయితే ఇవేనండి. ఈ డిజైన్స్ అన్నీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.